హలో అండి, నేను మీ వనిత. మనం ఈరోజు సరస్వతి మొక్క గురించి తెలుసుకుందాం. వీడియోలో చూస్తున్న ఈ చెట్టు సరస్వతి చెట్టు. దీన్ని ఎలా పెంచాలి, ఏ విధంగా వాడుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాము. ఈ మొక్క మనీ ప్లాంట్ లాగా తీగజాతికి సంబంధించిన మొక్క ఇది. ఈ మొక్కకి దగ్గరగా నోట్స్ ఏర్పడి వాటి నుంచి వేర్లు అనేవి రావటం ప్రారంభమవుతాయి. అలా వచ్చిన నోట్స్ని కట్ చేసి మనం విడిగా నాటుకున్నట్టయితే తిరిగి కొత్త మొక్కలు అనేది ప్రారంభమవుతాయి. ఈ మొక్క నదీ పరివాహక ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. కాలువల వెంబడి అలాగే చెరువుల వెంబడి కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క అన్ని కాలాల్లో కూడా పెరగటం వల్ల దీన్ని బహువార్షిక మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. మాటలు రాని పిల్లలకు, నత్తి ఉన్న పిల్లలకు దీంతో చేసినటువంటి మందుని ఇచ్చినట్టయితే వారికి తిరిగి మాటలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉంటారు. అలాగే పెద్దవారిలో వచ్చేటటువంటి ఆల్జీమర్ కానీ అలాగే నరాల సమస్యలకు సంబంధించినటువంటి వ్యాధులకు కూడా వీటితోటి ఆయుర్వేద వైద్యంలో మందులు తయారు చేసి మనకి ఆయుర్వేద వైద్య షాపులో దొరుకుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే దీన్ని వైద్యపరంగా వాడేటప్పుడు వైద్యుల సలహాల మేరకు మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి. అలాగే టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు చాలామంది దీన్ని చట్నీల్లోని కూరల్లోని వాడుతున్నారు. అలా వాడేటప్పుడు ఈ ఆకుని ఎచ్చబెట్టినప్పుడు దీని గుణాన్ని కోల్పోకుండా ఎంతవరకు ఉంటుందని అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఇది. ఈ మొక్కను పెంచడానికి నార్మల్ గార్డెన్ సాయిల్ వాడుకోవచ్చును. సాయిల్ అనేది ఎప్పుడు కూడా తడిగా ఉన్నట్టు చూసుకుంటే ఈ మొక్క హెల్తీగా అయితే గ్రో అవుతుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.